నా పేరు వెంకోబా. భారతీయ కిసాన్ సంఘ్ నారాయణపేట జిల్లా రాష్ట్ర జోనల్ కార్యదర్శిని. ప్రస్తుతము గత ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి చాలా ఇబ్బందులు ఉన్న సందర్భంగా ప్రభుత్వము రైతు బంధు పేరు మీద ప్రతి సంవత్సరము ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వము ప్రతి 2 పంటలకు 2 భాగాలుగాను 5,000 రూపాయల చొప్పున ఎకరాకు 5,000 రూపాయల చొప్పున కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ప్రతి రైతుకు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం వల్ల రైతులు ఇట్టి విషయాన్ని పరిగణనలకు తీసుకొని ఈ ప్రభుత్వం గెలిపించడం జరిగింది. అయితే ప్రభుత్వము ఎన్నికల ముందు మాత్రము రైతు భరోసా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ సంవత్సరము ఒక్క పర్యాయం మాత్రమే వేయడం జరిగింది. అది 6,000 లాగా, అంటే ఎకరాకు 12,000 చొప్పున సగ భాగము 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జనవరి లోపల 6,000 రూపాయలు రావాలి ఎకరానికి. కానీ రైతులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఏసుక పంటకు వరి చేనులు వరి మాగాని వేస్తున్నారు. వాళ్లకు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ సాగుకు అయ్యే ఖర్చు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు కూడా జనవరి అయిపోతుంది, జనవరి ముగిసిపోతుంది, కానీ రైతులకు ఇచ్చిన భరోసా మీద ఇంతవరకు 6,000 రూపాయలు వెయ్యనందుకు రైతులు ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రైతాంగం కోరుతున్నది. మాదే కాదు, పూరా తెలంగాణ అంతా ఎదురు చూస్తున్నది. తెలంగాణ రైతులు ప్రభుత్వం మీద భరోసా పెట్టినరు, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ రోజు వరకు రానందుకు రైతులకు అప్పుల బాధ పెట్టుబడి సాయం కింద ఇస్తా అని చెప్పినందుకు మేము ఇంకా కూడా వేచి చూస్తున్నాం. వెంటనే మాట నిలబెట్టుకున్నాలని మేము భారతీయ కిసాన్ సంఘ్ నారాయణపేట జిల్లా తరఫు నుండి రైతాంగం తరఫున నేను ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుంది. నా పేరు కే బాబు. నాకు 4 ఎకరాల ఒక గుంట భూమి ఉన్నది. మేము వ్యవసాయం చేసుకొని ఆధారపడి బతుకుతాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ కరోనా టైంలో కానీ ఏదో కానీ 6 నెలలకు ఒకసారి రైతులను ఆదుకునే దేవుడు. ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఏముందంటే రైతుల కష్టాలు రైతు తప్ప ఎవరికి తెలియదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్పేది ఇదే. సంక్రాంతి చెప్పి సంక్రాంతి వెళ్ళిపోయింది. 26 జనవరి జాతీయ జెండా ఎగిరించే రోజు చెప్పిండు. ఇదివరతే రైతులకు డబ్బులు పడలేదు. దయచేసి ప్రభుత్వం ఉద్దేశించి ఏదైనా రైతుల మీద ప్రేమ ఉంటే రైతు బంధు తక్షణమే విడుదల చేయాలనే రైతు భరోసా రైతులకు విడుదల చేయాలనే మనవి. కేసీఆర్ ఎట్లా వేస్తున్నాడో అట్లా వేస్తే రేవంత్ రెడ్డి మంచిగా ఉంటుందని కోరుకుంటాను. కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఇంతకుముందు పోయినసారి వేసిండ్రు, 2 సార్లు వేసిండ్రు. ఈసారి వేయలేదు. వేస్తేనే సరి పంట లెక్కన వేస్తే బాగుంటుందని. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకున్నారు? రైతు భరోసా వేస్తే బాగుంటుంది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా వేసిందో 5 వేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. నా పేరు నాగార్జున, నారాయణపేట జిల్లా. జూన్ నెలలో రైతు బంధు వేసిండ్రు, కానీ మళ్ళీ తర్వాత ఈ నెల జనవరి నెలలో వేయాల్సి ఉంది. దయచేసి ఈ జనవరి నెలలో రైతు బంధు వేస్తే రైతులకు అందరికీ కూడా బాగుంటుందని మేము కోరుచున్నాము. రైతు బంధు చేస్తలేవు నువ్వు. మేము ముసలోళ్ళం ఎట్లా బతకాలి చెప్పు. తొలిత ఎట్లా వేసిండు, ఇప్పుడు ఎట్లా వేస్తున్నావు నువ్వు రైతు బంధు? అట్లే వేయాలి. రైతు బంధు లేక మమ్మల్ని ముసలోళ్ళు చాలా తిప్పలు పెడుతున్నారు మా కొడుకులు. మాకు చిలక ఉందని ఇప్పుడు బత్తేం ఇస్తలేరు. అప్పుడు చిలక రైతు బంధు పడుతుందని చిలక తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు రైతు బంధు వేస్తలేవు. నువ్వు ఇవన్నీ ఏమేమి ఒప్పుకున్నావు, ఏం ఇస్తలేవు. ఎందుకు ఇస్తలేవు? అదొక్కటి చెప్పు. ఆయన నడిపినట్టు నువ్వు నడుపు, లేకపోతే నువ్వు పోతావు చూడు కైలాసం. ఎందుకు అట్లా బంద్ చేసినావు? మాకు బంగారు ఒప్పుకున్నావు, సిలిండర్ ఒప్పుకున్నావు, ఒక గిఫ్ట్లు ఒప్పుకున్నావు, ఏంటి లేవు. బస్సు పెట్టావు. ఆ బస్సు ఏమన్నావు మేము మాకు పెట్టమని మేము అడిగినామా?
ఆ బస్సుల పైసలన్నీ మొత్తం నువ్వు చేసుకున్నావు. బస్సులు ఎప్పుడైతే పైసలు పెడతావో మాకు ముసలోళ్ళ పైసలు 4,000 వేస్తున్నావు, అవి వేస్తలేవు. రైతు బంద్ వేస్తలేవు. సిలిండర్ 500 అన్నావు, అవి వేస్తలేవు. ఇంట్లోకి లోన్లు ఇస్తున్నావు, అవి ఇస్తలేవు. ఎవరికో ఒక్కరికి ముంగలున్న మనగానికి 5 ఇల్లు ఒప్పుకొని ఒక్క ఇల్లుకి ఇస్తున్నావు. అయితే మా తత్తిమోడు ఎక్కడ మొడ్డాలు కలిసిపోవాలా? అవి పంపు మాకు. అవి ఇస్తేనే నువ్వు మళ్ళీ ముందుకు వస్తావు, లేదంటే పోతావు. ఇంకా అంతే, జాతర పోతావు. మళ్ళీ రావు, మళ్ళీ ఓటు వేయవు నీకు. కాదు కేసీఆర్ 2 సార్లు రైతు బంధు కేసీఆర్ ఎట్లా వేసిండో అట్లా కోరుకుంటున్నాం మేము. అంతే, అట్లే ఆయన వేసినట్టే. నువ్వు 1000 ఎక్కువ ఏం చేసడం ఏం లేదు. అవే 15,000, అవే 5,000 లాగా సంవత్సరం 2 సార్లు 3 సార్లు 2 సార్లు వేయి అంతే. 3 సార్లు ఏం లేదు, 2 సార్లు రైతు బంద్ వేయి. మా ముసలోళ్ళకి 4,000. పేరు సోమన్న, రైతుని. 4 ఎకరాల భూమి ఉంది. రైతు భరోసా పైసలు కేసీఆర్ ఇచ్చినట్ల రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. ఎందుకు జనవరి లోపల వస్తుండే. అట్లా రైతుకి ఆధారం అది. రైతు భరోసా పైసలు ఇస్తే మాకు కూడా మా ఆశ రైతుంది. పంటలు లేవు, ఏం పట్టులు ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా అట్లే ఇవ్వాలి. కేసీఆర్ ఎట్లా ఇచ్చిందో రేవంత్ రెడ్డి కూడా అట్లే రైతులకి రైతు భరోసా పైసలు రైతులకి అందుబాటులో ఇవ్వాలి అంటని మనం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.